ప్రేమిలో కుమారుడు చాలా మౌలిక దేవుని కావచ్చు. లోకా సువార్త 9:23. లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. పరిశుద్ధులవుతాండి దేవా, నీకే వేలాది వందలు ఈ జ్ఞానంలో మమ్మల్ని చదువులో మీరు ఉంచి తండ్రి మీ వాక్య జ్ఞానం మమ్మల్ని పాల్గొన్నట్టు ఇంత అదృష్టాన్ని అందించుకుని వేలాది వందలు తండ్రి. ఈ ప్రేరణలో మీరు వాక్యం తండ్రి మాకు అందిస్తున్నప్పుడు ఈ వాక్యంలో మేము తండ్రి తెలుసుకొని ఈ వాక్యాన్ని నష్టం విడుదల చేయడం తండ్రి చిన్నపిల్లలను తన పెద్దలను తండ్రి మా సంఘ సేవకులను సమస్తం అందరినీ తండ్రి పెద్దలను అందరినీ దీవించి ఆశీర్వించమని ఇచ్చిన ప్రార్థన ఆర్పించమని ఏదైనా పట్టుకునే నామంగా విధంగా ప్రార్థన చేసిన మా రక్షక ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని మన ప్రభువు యేసు క్రీస్తు కృపయు సమాధానం కలుగుగాక. ఆమేన్. జీవము కలిగిన యేసు ప్రభు నామానికి స్తుతులు స్తోత్రములు. మరి ఒకసారి ఈ ఆవరణ సంఘంలో మీ మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఒక భయంకరమైనటువంటి 2 పరిస్థితులు వచ్చి నన్ను లేవనెత్తి ఇక్కడ నిలబెట్టి మీతోటి వాక్యం పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ తరుణం నిమిషమైన యేసు ప్రభు నామానికి మన స్తుతులు స్తోత్రములు. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, టీకన్ గారికి, తెలియదు గారికి, స్త్రీ సమాజానికి కూడా నా యొక్క చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించే ఉంటే, సిలువ దానిని ఎత్తుకొనుట వాడిన మాట ఇక్కడ ప్రతిరోజు అనుదినము డైలీ అన్న ఇంగ్లీష్ మాట వాడేది. వెంబడించుట క్రీస్తుని. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి అంశము కొద్దిగా I don't think it fits with the words we have been given. సిలువ సైనికులకు మార్గదర్శి అవుట అన్నటువంటి అంశాలుగా ఈ వాక్య భాగాన్ని ఇచ్చేది. ఇక్కడ సైనికులకు అన్నటువంటి మాట లేకపోతేనే ఈ టాపిక్ లేదా ఈ అంశం రెలవెంట్గా ఉంటుందని నా అభిప్రాయం. సీనియర్ పాస్టర్ గారు, తమ సీనియర్లు, అనుభవించడం మరి మీరు ఏ విధంగా చూస్తారో నాకు తెలియదు. ఎందుకు అంటే ఈ వాక్యము చెప్పబడినటువంటి పరిస్థితిని మనం గమనించాము అంటే, ఈ వాక్యము 3 ఈ సినాప్టికల్ గాస్పెల్స్, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో 3 సువార్తల్లో చెప్పబడినది. మనకి ఇవ్వబడినటువంటి లూకా సువార్త అధ్యాయ భాగమే కానీ మనం దాన్ని గమనించినట్లయితే ద గ్రేట్ గలిలియన్ మిషన్ లేదా గొప్ప గలిలియ పరిచర్య అయిపోయిన తర్వాత యేసు ప్రభు గలిలియా లేదా అక్కడ ఉన్నటువంటి ఆ బెత్సయిదా అన్నటువంటి ప్రాంతం నుంచి యెరూషలేమునకు వెళ్ళేటప్పుడు ఈ మాట చెప్పినట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది. ఈ మన జనరల్గా మీ అందరికీ తెలిసింది, ఇక్కడ చదువుతున్న వాళ్ళు చేసి 9, 10 తరగతి చేస్తారు. అదేంటన్నది విత్ రిఫరెన్స్ కాంటాక్ట్స్ అనే క్వశ్చన్ ఇస్తారు, తెలుగులో కూడా ఇస్తారు. ఏ సంఘం
సందర్భంలో చెప్పబడినది, ఏ కాంటెక్స్ట్లో చెప్పబడినది, దాని యొక్క రిఫరెన్స్ ఏ రిఫరెన్స్తో ఏం చెప్పబడినది అంటే అసలు దీనికి ఇక్కడ రిఫరెన్స్ కాంటెక్స్ట్ సంబంధమే లేదు. వాక్యాన్ని మనం గమనించేమంటున్నాం ఇక్కడ. అలాగే యేసు ప్రభు వారు అక్కడ సిలువను గురించి మొట్టమొదటిసారిగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. సిలువను గురించినటువంటి మీనింగ్, అర్థము, దాని యొక్క ఇంప్లికేషన్స్ అంటే కాంప్లికేషన్స్ అంటే అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. నేను దాని గురించి నేను చెప్పను. వాక్యాన్ని గమనించామంటే ఇక్కడ 18 నుంచి లోకాసు సువార్త బైబిల్ తీసిపెట్టండి. 18 నుంచి 36వ వచనం వరకు ఒక భాగముగా మనకి కనపడతా ఉంటుంది. లేదు 18వ వచనం కానీ మనం దాన్ని గమనించామంటే ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండి ప్రార్థన చేస్తున్నారో చేయట్లేదు, నిద్రపోతున్నారు. మరి ఎవరైనా జన సమూహములు చెప్పుకొనుతున్నారని ఆయన శిష్యులను అడిగినాడు. అప్పుడు పేతురు తల్లి చేస్తాను అన్నిటికి ముందుంటాడు. పేతురు గారు అన్నిటికి తల్లి అయ్యా నువ్వు ఏంటయ్యా, నువ్వు ఈ లోకమునకు రావాల్సినటువంటి ఏమని చెప్పడం అక్కడ నీవు దేవుని యొక్క క్రీస్తు అన్న 20వ వచనములో ద మెస్సియా ఆఫ్ గాడ్, ది అన్న మాట కూడా పెట్టుగా ద మెస్సియా ఆఫ్ ద గాడ్. వాగ్దానం దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి మెస్సియావే నువ్వు అన్నటువంటి క్రీస్తు యొక్క దైవత్వాన్ని అక్కడ పేతురు ఒప్పుకోవడం జరిగింది. అప్పటికే ఇంకోసారి కూడా చెప్తాడు, మన సందర్భం కాదు కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో చెప్తాడు. కానీ యేసు ప్రభు అక్కడ ఏం చెప్తాడంటే ఈ సత్యాన్ని నువ్వు ఎవరికి నువ్వంటే అప్పుడున్నటువంటి రిమైనింగ్ 11 డిసైపుల్స్ అవసరాన్ని పేటర్ 12 మందితో పాటు ఎవరికి కూడా చెప్పవద్దు అని ఖరాఖండిగా ఆజ్ఞాపిస్తాడు. ఈ విషయం ఎవరికి ఆ మాట ఖండితంగా ఆజ్ఞాపిస్తాడు. మరణించి పునరుత్థానుడైన సజీవుడు లేచే వరకు అసలు ఈ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అక్కడే యేసు ప్రభు చెప్తాడు చూడండి. అందుకనే రిఫరెన్స్ కాంటాక్ట్ అని చెప్తుంది. 22వ వచనం, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఒకటి విసర్జించబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఈ విషయము శిష్యులకు అసలు అర్థం కాలేదు. యేసు ప్రభు ఈ విషయాన్ని ఒక లోకాసు వార్తలో 3 సందర్భాల్లో చెప్తాడు. ఇది మొదటి సందర్భము. ఏమవుతుంది? ఒక పక్కనేమో పేతురేమో నువ్వు ఈ లోకంలోనికి రావాల్సినటువంటి దేవుని కుమారుడు, దేవుని గాడ్స్ మెస్సియా అని చెప్తానే ఉన్నాడు. సరే, ఇంకా మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త ఇంకా విషయాలు కనపడితే అప్పుడు ఈ మాట యేసు ప్రభు అక్కడ చెప్తా ఉన్నాను. చూడండి, నేను మళ్ళీ చదువుతున్నాను. 22వ వచనం నేను చదవాల్సిన అవసరం ఎంతగా ఉన్నది. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జించబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని చెప్పాను. అక్కడ పులిస్టాప్ ఉంది, కామాలు లేదు. పులిస్టాప్ ఉంది. ఎవరిలో అక్కడ పులిస్టాప్లు కామాలు కూడా చెప్తున్నాను. నాకు ఏంటి ఇష్టం. ఎందుకంటే కొన్నిసార్లు ఇక కామా అన్నది అర్థాన్ని మార్చేస్తుంది. మీకు ఇంకా చెప్పాలంటే 7 మాటలు 2వ మాటలో వస్తుంది అన్నప్పుడు సరే ఇప్పుడు సందర్భం కాదనుకోండి. అప్పుడు యేసు ప్రభు వారు ఈ విషయం మనకి ఇక్కడ చెప్తున్నాడు. మరియు 23వ వచనం మనకు ఇవ్వబడినటువంటి వాక్య ధ్యానాంశం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను అక్కడ మనకి ఇవ్వబడినటువంటి అంశంలో ఉన్నటువంటి సోల్జర్స్ లేదా ఆర్మీ పీపుల్ లేదా పోలీస్ పీపుల్ లేదా ప్రధాన యాజకుని యొక్క భటులు అన్నటువంటి మాట కూడా అక్కడ లేదు. అక్కడ ఉన్నటువంటి అందరితో అని ఇక్కడ మనకి అందరితో ఇట్లా నేను
వెంబడింపవలెను. ఈ వాక్యం ఎందుకు చెప్పాడు ఆయన శిష్యుల్ని పిలుస్తాడు. కొంతమందినేమో గలిలయ సముద్ర తీర ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అక్కడ చేపల వల్ల బాగు చేసుకుంటే ఆయన ఒకటే మాట అంటాడు, ఫాలో మీ అన్నాడు. అందరికంటే ముఖ్యంగా మత్తయిని ఏమని పిలుస్తాడు? ఏమన్నా ఆయన చెట్టు కింద సొంత ట్యాక్స్ వసూలు చేసుకుంటూ ఉంటే ఒకటే మాట అంటాడు, వెళ్ళి ఏమంటాడు? ఫాలో మీ, నన్ను వెంబడించుము అంటాడు. అక్కడే వాళ్ళతో సిలువ ఎత్తుకోమని చెప్పలేదు. ఇక్కడ ఈ 22వ వచనం నుంచి 23, 24, 25, 26వ వచనం వరకు యేసు ప్రభు యొక్క సాక్రిఫిషియల్ డెత్, యేసు ప్రభు యొక్క త్యాగపూరితమైన త్యాగభరితమైన మరణాన్ని గురించి ఇక్కడ వాక్య భాగం అంతా సూచిస్తుంది. తను చంపబడతాడు. ఒకసారిగా శిష్యులందరూ చాలా మన తెలుగులో కమ్మి తిన్నామంటారు, షాక్ తిన్నారు ఒకసారి. ఎందుకు మన ఓన్ రిలీజియస్ లీడర్స్ ప్రధాన యాజకులు కూడా ప్రత్యేక నాశనం చేశాడు. అదే ఉందమ్మా, ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అంతకంటే ముందు పెద్దల చేతనని కూడా ఉంది. ఈయన మన సన్న పెద్దలు లేదా మన ప్రధాన యాజకులు మన శాస్త్రులు ఈయన్ని చంపడం ఏంటా అని they couldn't understand what Jesus was saying there. Some sort of confusion prevailed among the disciples. మిగతా పబ్లిక్ని వదిలేసేయండి. చాలా మంది మనకి ఈ వచనం మనకి 3 సందర్భాల్లో చెప్పబడినది కదా. లూకాసు వార్త 9వ అధ్యాయం అనుకున్నట్టు 23వ వచనంలో అందరితో అన్నటువంటి మాట ఉంటుంది అక్కడ. మత్తయి సువార్తలో అయితే 16వ అధ్యాయము 24వ వచనంలో శిష్యులతో అన్నటువంటి మాట ఉంటుంది అక్కడ. మార్కు సువార్త అయితే 8వ అధ్యాయం 32, 33, 34 వచనాల్లో బహిరంగముగా ఓపెన్గా అని అందరితో అని చెప్పబడింది. ఇక్కడ మనకైతే శిష్యులతోనే చెప్పినట్టుగా భావిస్తే ఒకసారి శిష్యులు షాక్. ఏంటో మా దేవుని కుమారుడైనటువంటి మెస్సియాని మన ప్రధాన యాజకులు, మన యాజకులే చంపటం ఏంటి, మన సంఘ పెద్దలే చంపటం ఏంటి, మన శాస్త్రులే చంపటం ఏంటి అని అనుకున్నారు. వారి ఆలోచనలు అయితే ఇక్కడ చెప్పబడలేదు. కానీ అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ జీసస్ క్రైస్ట్ నడిచింది ఒక క్రాస్. అందుకుంటే ఎప్పుడు కూడా క్రాస్ గురించి చేసి ప్రభు చెబుతా ఆయన 4వ అధ్యాయం మనకి అందరికి తెలిసిందే. అక్కడ సైతాన్ని శోధించబడిన తర్వాత కొండ మీద ప్రసంగం చెప్తాడు. ఆ కొండ మీద ప్రసంగం అయిన తర్వాత గలిలయ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ 5,000 మందికి ఆహారాన్ని పెడతాడు. 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత ఈ వచనాన్ని మనకి స్టార్ట్ అవుతాయి. ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ లేదా యెరూషలేమునకు పోయే సందర్భంలో ఆయన మరణ పునరుత్థానాల గురించి చెప్పాడు. ఆయన యొక్క పడబోయేటువంటి శ్రమలు అంటే న్యాచురల్గా కొడతారు లేకపోతే అన్నం పెట్టరు బొమ్మ పెట్టరు అని అనుకుంటామేమో మనం. ఆయన శిలువలో పొందబోయేటువంటి శ్రమలు, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానం గురించి మొట్టమొదటిసారిగా ఇక్కడ చెబుతా ఉన్నాడు దేవుని. అప్పటి వరకు యేసు ప్రభు ఈ లోకమునకు రక్షణగా వచ్చి శిలువలో ఆయన ప్రాణాలను పెట్టి దాని ద్వారా మానవులకు రక్షణ కలుగు చేస్తాడు అన్నటువంటి మాటను, ఆయన పెట్టబోయేటువంటి ప్రాణం గురించి ఇక్కడ మొట్టమొదటిసారిగా చెప్పబడమైన దేవుని. అంతకుముందు మనకి కొన్ని సందర్భాల్లో నిన్న ఆదివారం పాటివారం మనం చూస్తున్నాం కదా, సంఖ్యాకాండం ఏంటది, ఎత్తబడిన సర్పం. అది యేసు సిలువలో ఎత్తబడటానికి సాదృశ్యంగా మనకి
కనబడుతుంది. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఉంటుంది. అదే యోహాను సువార్త 2:19 నా శరీరం అనేటువంటి దేవాలయం నాశనంకే పడగొట్టబడి 3వ జన్మన లేచినటువంటిది. అది పునరుత్థానం గురించి ఆయన పరిణామం గురించి చెప్పబడింది. అరణ్యములో ఎత్తబడిన సర్పము 3వదిగా 4వదిగా యోనా గురించి కడుపులో ఉన్నటువంటి యోనా బయటకు రావడం గురించి ఆయన యొక్క మరణ పునరుత్థానం గురించి చెప్పడం. కానీ ఇప్పుడు ఈ సత్యాన్ని తన శిష్యులకు స్పష్టంగా బోధించడం ప్రారంభించాడండి. పర్టికులర్గా ఆయన శిష్యులకు. మనందరికీ కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక పక్కనేమో వారికేమో ఇంకా యేసు ప్రభు మీద 100% ఫెయిత్, బిలీఫ్, నమ్మకం ఇంకా కుదరలేదు. అప్పుడే ఆయన శిష్యుల్ని 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. కొండ మీద ప్రసంగం అయిపోయింది. ఈ మాటలు మాట్లాడతారు. వారి యొక్క అపనమ్మకము లేదా దేవుని వాక్యము లేదా ప్రవచనాల్లో ఆల్రెడీ చెప్పబడినటువంటి ప్రవచనాల గురించి అవగాహన రాహిత్యము, మిస్అండర్స్టాండింగ్, లేదా దేవుడే తన యొక్క సంకల్పాన్ని బట్టి వారికి కొన్ని విషయాల్ని మరుగుపరిచి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో నన్ను చంపుతారు అన్నటువంటి మాట వారి యొక్క బోధకుడి గురించి, వారి యొక్క టీచర్ బోధకుడి గురించి అక్కడ చెబుతున్నాడు. అంటే అంతేకాకుండా ఆయన మరణం గురించి మాత్రమే చెప్పడం కాకుండా సిలువని గురించినటువంటి ఒక బహిరంగమైనటువంటి ప్రకటన చేస్తున్నాడు. ఆ సిలువను గురించినటువంటి బహిరంగ ప్రకటనే నేటి మన యొక్క ధ్యానాంశము. దేవుని ఏమని చెప్తున్నాడు ఇక్కడ సోల్జర్స్ అన్నటువంటి మాట ఎందుకు వాడేదో మరి నాకు తెలియదు. ఏమనుకోకుండా అనుకోకూడదు. మరి లాస్ట్ వీక్ చూసి చెప్పుకుంటారు కానీ సోల్జర్స్ ఇక్కడ ఏ విధంగా కూడా సోల్జర్స్ అన్న మాట మనకు రాదు. కానీ ఒకవేళ సోల్జర్స్ అన్న మాటను మనం అన్వయించుకోవాలి అంటే అక్కడ చెప్పబడినటువంటి మాట చూడండి. ఎవరికి చెప్పవద్దన్నటువంటి 21వ వచనం, ఇది ఎవరికోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఏ విధముగా ఆజ్ఞాపించాడు అంటే యేసు ప్రభు ఒక మిలిటరీలో నాయకుడు, ఒక క్యాప్టెన్ వారి యొక్క సోల్జర్స్కి ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడో ఆ విధంగా ఆజ్ఞాపించినటువంటి మాటకి అర్థం అది. ఆ సందర్భంలో ఏమన్నా మరి సైనికులు అని చెప్పారేమో కానీ సిలువ క్రైస్తవ విశ్వాసులకు మార్గదర్శకము. దట్స్ మోస్ట్ రిలవెంట్. లేదా సిలువ మార్గదర్శి అవుట అన్నటువంటి మాట దీన్ని మనం ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యేసు ప్రభు శిష్యులతోటే మాట్లాడుతున్నాడు కాబట్టి యేసు వారు ఇంకా పరిపక్వత చెందలేదు. ఇంకా ఎక్కడ చెందారు? ఆయన వచ్చాడు, కొండ మీద ప్రసంగం చేశాడు, కొన్ని అద్భుతాలు చేశాడు. ఏకాటికి యేసు ప్రభువుని స్వస్థతలు చేసేవాడిలాగా, లేదా కొన్ని యొక్క అద్భుత కార్యాలు చేసేవాడిలాగా, లేదా కొన్ని సందర్భాల్లో మంచి ప్రసంగాలు చేసేవాళ్ళలాగానే వారు అక్కడ యేసు ప్రభువుని గుర్తించేది. కానీ యేసు ప్రభువుని బోధకుడుగా 100% ఇంకా గుర్తించలేదు. యేసు ప్రభువుని బోధకుడుగా 100% గుర్తించగలగాలి అంటే వారు అసలు ముందు 100% శిష్యులుగా ఉండగలుగుతున్నారా లేదా అంటే గమనించాలి మనం. వారి యొక్క శిష్యత్వము అనేది ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వర్డ్ స్టూడెంట్. ఒక విద్యార్థి ప్రతి క్లాసును కూడా సంవత్సరం పాటు స్కూల్కో కాలేజీకి వెళ్ళి చదవడం చేస్తాడు. కానీ శిష్యత్వం అనేది లేదా శిష్యరికం అనేది ఆ టీచర్, ఆ బోధకుని దగ్గర 24 hours ప్రజెంట్ అయ్యి
కలిగి ఉండాలి. ఆ బోధకుడు ఏమి చెప్తే అది నేర్చుకోవాలి. అదే మన స్టూడెంట్స్ అయితే మనకి టయాలు పెట్టుకుంటాం. ఇప్పుడు ఎండలు వస్తే ఒక టైము, వానాకాలం అయితే ఇంకో టైము. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు హైదరాబాద్లో బాధపడుతుంటే ఇక్కడ కాలేజీకి చదివించారా లేదా నాకు ఇంటికి ఫోన్ చేసి అడిగేవాడు. ఏమంటే వానలు వస్తే ఒక టైము, చలి పుట్టే ఇంకొక టైము. అటువంటి టైమింగ్స్ ఉంటాయి ఒక స్టూడెంట్ అన్నటువంటి ఒక స్టూడెంట్స్కి. కానీ ఒక డిసైపుల్కి లేదా ఒక శిష్యుడికి ఆ టైమింగ్స్ ఉండవండి దేవుని పిల్లలు. అందుకని ఇక్కడ నేను ఒక సోల్జర్ లేదా ఒక సైనికుడు అన్నటువంటి మాట కన్నా కూడా ఒక డిసైపుల్ అన్నటువంటి మాటని కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నారు. దయచేసి వేరే విధంగా అనుకోవచ్చు. కాబట్టి ఈ శిష్యత్వం అనేది అనుదినము చేసేటువంటి కార్యక్రమము. అంటే ఒక స్టూడెంట్ అన్నాడంటే సెలవులను పడిపోడు, ఏమంటే హోంవర్క్ ఎక్కువిస్తే పడిపోడు. మనకు చాక్లెట్ అని ఐస్ ఫ్రూట్లని మా పిల్లల డింకులు అనేవాడు. డింకులు డబ్బులు చేయమన్నారు. వాడు బండి పెట్టి మురికి నీళ్ళతో రంగు కలిపి ఐస్ ఇస్తారు. ఏమంటే మరి అవన్నీ మనం ముందే పిల్లలు బడికి పోవాలంటే వాడికి ఒక ప్యాకెట్ బలపాలు తింటాను. ఇవన్నీ మనం పిల్లలకి ఇచ్చి బడికి పంపాలి. కానీ శిష్యులు అంటే అట్లా కాదు. డిసైపుల్ నేను పలానా వ్యక్తి దగ్గరికి, పలానా బోధకుల దగ్గరికి, పలానా టీచర్ దగ్గరికి నేను శిష్యుడి కింద వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా వదులుకొని అక్కడికి వెళ్ళాల్సిందే. ఆడకెళ్ళి నాకు అదేంటది బాగుంది చాక్లెట్స్ నా దగ్గర పనిచేసేవాళ్ళు రోజు 3 చాక్లెట్స్ పెట్టేవాళ్ళు బ్యాగులు. పిల్లలు వెళ్ళగానే ఆ స్వీట్లు అట్లా ఇది ఇచ్చేవాళ్ళు, చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు నెలకొంతోటి. చాలా 2 పెట్టుకునేవాళ్ళు. బ్యాగ్ 3 రోజులు అయిపోయి అది చాక్లెట్స్ అయిపోయింది. మళ్ళీ అది సరిగా రాదు. కానీ శిష్యత్వం వచ్చేలాగా ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ ఒక స్టూడెంట్ లాగా కాదు. పిల్లలు హోంవర్క్ చేయమంటే వాళ్ళకి ఇంత గిలిచి అత్త గిలిచి ఏమంటే ఈ లోపల పక్కన తీసుకొని మళ్ళీ దాన్ని అక్కడ గెలిచి మళ్ళీ గతంలో భార్య పేర్చి ఇవన్నీ ఒక స్టూడెంట్కి అయితే చదువుతుంది. కానీ శిష్యత్వంలో చదవదు. కాబట్టి ఇక్కడ శిష్యులతోటే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే అబౌట్ ద క్రాస్. సిలువ అనేది అవమానానికి, శ్రమకు, తృణీకారానికి, రిజెక్షన్కి సింబాలిక్గా ఉంది, గుర్తుగా ఉంది. సిలువ మరణం అనేది ఒక అత్యంత హేయమైనటువంటి మరణము. శిష్యులకి ఇక్కడ యేసు ప్రభు ఇటువంటి కఠినమైనటువంటి ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. చాలా కష్టమైనటువంటి ట్రైనింగ్ ఇది, సిలువ ట్రైనింగ్. ఈ సిలువ ఎప్పుడైతే ఒక మానవుడు ఎత్తుకున్నాడో, మాకు ఒక ఆయన ఉన్నాడు అక్కడ గోపాలన ఆశ్రమం, ఒక ఓల్డేజ్ ఆర్ఫనేజ్ ఆయన సిలువ ఎత్తుకొని నడుస్తాడు. సిలువ రోడ్డు చూసే ఉంటారు చాలామంది. సిలువ ఎత్తుకొని యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? గుడికి రమ్మన్నాడా? ఒకవేళ అదే అన్నట్టయితే ఇప్పుడు నిండా సిలువలు ఉంటాయి. ఇప్పుడు మన వాక్యంలో చెప్పాలి. మళ్ళీ ఈ సిలువలు పెట్టే దగ్గర తాగదా, తీసుకునే దగ్గర తాగదా? ఆ సిలువలతోటి మా చిన్నప్పుడు అయితే సాందాకర్తలు అనుకున్నాం గుండెలు. సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి, నా గొర్రెలు నా స్వరము వినును. ఎప్పుడైతే నా గొర్రెలు నా స్వరము వినునో అది నన్ను వెంబడించును. ఎప్పటి వరకు వెంబడిస్తాయి? ఎక్కడి దాకా వెంబడిస్తాయి? సిలువను ఎత్తుకొని ఎంతసేపు వెంబడించాలి? ప్రకటన 14వ అధ్యాయము 4వ వచనం చూస్తే అక్కడ
ఆయన వెంబడించటం అన్నటువంటి మాటకి చాలా మంచి అర్థం అక్కడ చెప్తాడు. అమ్మ 4వ వచనం చాలా పెద్ద వచనము, నేను చదువుతున్నాను. ఏంటంటే అక్కడ గొర్రెపిల్ల అన్నటువంటి మాట ఒకటి కనబడుతుందంటే మధ్యలో, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి ఎలా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఆయన యొక్క అమూల్యమైన రక్తము చేత ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి కూడా redeemed from the bondage of the sins, ఆ సిలువ బంధకాల నుంచి విమోచించబడటానికి ఆయన సిలువ రక్తం ద్వారా మనందరం కూడా కొనబడిన వారు. కాబట్టి ఆయన ఎక్కడికైతే వెళ్తాడో అక్కడికి మనందరం కూడా గొర్రె పిల్లలనే మనము ఆయనని వెంబడించాలి. నన్ను వెంబడించండి అన్నాడు. ఆయన పాలి అదే ఇంకొకటి వెంబడించాను. Unless we follow Christ, ఆ వెంబడించడం వలన ఏమి మేలు కలుగుద్ది, ఏమి ఉపయోగం కలుగుద్ది? ఎవడన్నా పోయినా వెంబడిస్తారా? మనందరికీ మహాభారతం గురించి మనందరికీ తెలిసినప్పుడు ఆయన ఏకలవ్యుడు తెలుసమ్మా? నేను తలకాయ పెడుతూ ఉంటున్నాను, ఎదురు వస్తాయండి. ద్రోణాచార్య భీష్మాచార్యులు ఒక టీచర్ గారు, గురువు గారు పెట్టుకొని ఆయన బొమ్మను పెట్టుకొని ఇతను విలువెత్తిని ప్రాక్టీస్ చేస్తాడు. కానీ ఆ బోధకుడికి, ఆ టీచర్కి అర్జునుడి మీద ఫేవర్ ఉంటుంది కదా. నిజమేనా? అబద్ధం చెప్తున్నాను. మరి మీకు లేవు వాళ్ళు ఈ చదువు, మాకు చెప్పిన చదువు మా టీచర్లు మా పక్కన ఉంటారు. అయ్యి తన పక్కకు చెప్పేది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ ద్రోణాచార్యుడు అనుకుంటున్నా, సారీ, ఆ ఏకలవ్యుడిని ఇమ్మొబిలైజ్ చేయడానికి, పనికి రాకుండా చేయడానికి ఏమడుగుతాడు అతనే? బటన్ వేలు. ఎప్పుడైతే అతనికి ఆ బటన్ వేలు అన్నది లేదో ఎయిమ్ ఒక ఆ బాణంతో కొట్టవలసినటువంటి ఎయిమ్ను కొట్టడానికి ఫెయిల్ అయిపోతుంది. ఎవరైనా అసలు బటన్ వేలు లేకుండా నేను పనులు చేస్తా ఉంటాను. కానీ ఇక్కడ క్రీస్తు అయితే ఎవరిని బటన్ వేలు అడగలేదు, ఎవరిని కళ్ళు అడగలేదు, బ్లడ్ అడగలేదు, ఏం అడగలేదు. కానీ ఇక్కడ ఏమనుకున్నారంటే నన్ను వెంబడించండి, చేసుకోవాలి. మరి మనం వెంబడించగలమా క్రీస్తుని? ఏ విధంగా వెంబడించమన్నా అంటే తనను తాను ఉపేక్షించుకొని, డినైయింగ్ వన్ సెల్ఫ్, యు డినై యువర్ సెల్ఫ్ అండ్ ఐ మస్ట్ డినై మై సెల్ఫ్ అండ్ వీ మస్ట్ డినై అవర్ సెల్ఫ్స్. మనము ఉపేక్షించుకొని, మనలను మనము కాదనుకొని, ఉదాహరణకుంటాడు ఇంట్లో చేపలు కొనంటే 2 పళ్ళు వెళ్ళాలంటాను నేను. కానీ ఒక పూట అన్నం ఆపుకోవడానికే, అందుకని నా తిండి పోతాను అనిపించేది. 15 రోజులు దాదాపుగా డెత్ కలిగింది. కదలడానికి కూడా వీల్లేదు, అటు ఇటు కదలడానికి కూడా. డాక్టర్స్ వచ్చి చెప్తారా, నువ్వు అక్కడ అనుకుంటాను లేచి కదలదా, ఏళ్ళ వేసి కదలడానికి 2 చుక్కలు నీళ్ళు కంటే తాగలిగేవాళ్ళు. ఒక చిక్క నీళ్ళు పోయినా కూడా ఇదంతా భయంకరమైనటువంటి పెయిన్. ఏం గాలి లేవడా బయలుదేరి అందులోకి శివంతా బయటకు వచ్చింది, పట్టుకు పోయింది. ఆ విధముగా అన్నం మానేయటం, లేదా ఆ విధముగా ఆహారం మానేయటం, తాగటం, నీళ్ళు తాగటం, కొబ్బరి నీళ్ళు తాగటం మానేయటం అన్నది నా కోసము, నా శరీరం కోసం, నా ప్రాణం కోసం, నేను ఇంకా ఎక్కువ జీవితాన్ని బతకాలనే మానేసేది, ఉపేక్షించుకున్నాను. కానీ యేసు ప్రభు కొరకు మనలో చాలా మంది 40 దినాలు వాళ్ళు ఉపాసన చేస్తాను. అది ఎంతవరకు చేస్తాను చేయగలుగుతాం మనకే తెలియదు. కాబట్టి దేవుని ప్రియులారా, మనల్ని మనం ఉపేక్షించుకొని, మన సిలువను ఎత్తుకొని అనుదినము క్రీస్తుని వెంబడించాలి. ఎందుకు దీని
అర్థం ఏమిటి? ఎందుకు అంటే అది క్రీస్తు సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించుట అనేది క్రీస్తుకి సమర్పణకి సాదృశ్యంగా ఉన్నది. ఆయన శ్రమలో పాలు పొందడానికి సాదృశ్యము. ఆయన సాక్రిఫైస్లో మనం కూడా సాక్రిఫైస్కి మనకు చేయడానికి సాదృశ్యంగా ఉన్నది. ఆయన సిలువలో చూపించినటువంటి ప్రేమ క్షమాపణ గుణము మనకి కూడా వస్తుంది. వీటన్నిటికంటే నుంచి ఆయన సిలువ విధేయత, ఒబీడియన్స్ ఆఫ్ ద క్రాస్. అదే మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం తర్వాత సమయం అయిపోతుంది. కాబట్టి నీవే సిలువ వేసుకుంటే నో మీనింగ్ ఇట్. ఒకళ్ళు నాకు తెలిసి 2 సందర్భాలు, ఒకళ్ళు తమిళనాడులో ఒకళ్ళు సిలువ వేసుకోబోయారు, ఒకళ్ళు ఇక్కడ ఎక్కడో దాదాపు 10-20 2 పేపర్లో పట్టేసారు. మనకు మనం సిలువ వేసుకోవడం ఒక ఆయన టీవీలో కూడా చెప్తూ ఉంటాడు, పేరెంట్లేండి. ఆయన కూడా సిలువ సేవలు ఎట్లుంటే ఆయన కూడా సిలువ వేసుకున్నాడు మా బాస్ గారు కదా. సో ఇట్స్ నాట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్రూసిఫిక్షన్. యేసు ప్రభు కోసం సిలువ వేయించుకున్నట పేరు ఎట్టేస్తున్నాడు సిలువ, మనకి బైబిల్లో అయితే లేదు. కానీ కాబట్టి దేవుని పిల్లలారా, సిలువ అన్నది మనము క్రీస్తు కోసము మనము తృణీకరించుకొని ఆయనను రోజు ప్రతిదినము అనుదినము వెంబడించగలగాలి. అది ఆ మాటని ఇక్కడ శిష్యులకు చాలా కాఠిన్యమైనటువంటి పాఠాన్ని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. వెరీ వెరీ హార్టెస్ట్ లెసన్, ద ఫస్ట్ లెసన్ ఆఫ్ ద డిసిప్లిన్స్. ఇప్పుడు చివరిలో చెప్పుకుంటారు, బిగినింగ్ అని చెప్పి వదిలేస్తారు, చదువు వదిలేసి ఉంటారు. ఈ సిలువ అన్నది అపోస్తలుడైన పౌలే చెప్తా ఉన్నాడు, నశించుతున్న వారికే, కానీ క్రైస్తవులకే. ఇంకా దాన్నే ఇట్స్ డివైన్ విజ్డమ్, ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్, ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. మనము సిలువ ఎత్తుకొని క్రీస్తుని వెంబడించిన వారైతే ఆ సిలువ శక్తి కూడా మనకే వస్తుంది. ఆ విధేయత మనము కలిగి ఉంటాము. తనను తాను రిక్తునిగా చేసుకొని అనుక్షణము కోట్ల దేవుల చేత శుద్ధి పరిశుద్ధిలోనే పరిశుద్ధిని కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి తండ్రి ఒడిలో నుంచి ఒక్కసారిగా ఆ రాయల్ రోబు తన మీద ఉన్నటువంటి ఆ రాజ వస్త్రాన్ని తీసివేసి దేనికి పనికిరానటువంటి మన కోసము ఈ లోకములోనికి తనను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణము నందునంతగా విధేయత సిలువలో చూపించాడు. అంతేకాకుండా మనము కూడా ఈ రోజున సిలువని ఎత్తుకొని అనుదినము క్రీస్తుని వెంబడించిన వారమైతే ఇట్ రికన్సైల్స్ ఎ సిన్నర్ విత్ గాడ్. ఒక పాపికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ని తొలగిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 అంతేకాకుండా ఆ సమయంలో యూదులకు జెంటైల్స్కి అన్యులకు ఉన్నటువంటి ఆ బ్యారియర్, ఆ అడ్డంకి కూడా తొలగిస్తుంది. సిలువ ఎత్తుకొని నడిచిన వారైతే ఆ మహదానందము 12వ అధ్యాయం ఎబ్రియులకు రాసిన పత్రిక 2వ వచనంలో చెప్పినటువంటి ఆ మహదానందము మనకి కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఇట్ గివ్స్ an unfading crown of glory. It gives an unfading, వాడబారనటువంటి మహిమ కలిగినటువంటి కిరీటాన్ని మనకి ఇస్తుంది. మనలను మనం తృణీకరించుకొని క్రీస్తుకి సమర్పించుకునే దానికి మన యొక్క హృదయము ఈ రోజున ఎంతవరకు విశ్వాసంతో నిండి ఉన్నది. అదే సిలువను ఎత్తుకుంటే బరువులు ఎత్తుకుంటే మాత్రం కాదండి. ఇది ఏదో మన దగ్గర వచ్చేటువంటి పనిష్మెంట్ లాంటిది కూడా, అది కూడా కాదు. యేసు కోసం క్రీస్తు కోసం సిలువ ఎత్తుకుంటుందంటే మనల్ని మనం నిరాకరించుకున్నామో, ఎప్పుడైతే నిరాకరించుకుని మనల్ని మనం ఎప్పుడైతే ధృవీకరించుకుంటామో అప్పుడు క్రీస్తు పొందినటువంటి అవమానములు, ఆ
శ్రమలలో, ఆ మరణములో మనం కూడా గుర్తించబడతాము. శ్రమలు అన్నవి ఎప్పుడు కూడా మహిమకు దారితీస్తుంది. ఒక ఇంగ్లీష్ మాట ఒకటి చెప్తాను, తెలుగులో ఒకటి చెప్తానంటే, క్రాస్ గివ్స్ క్రౌన్ అని నాకు తెలిసి ఉంటుంది. క్రాస్ గివ్స్ క్రౌన్ అండ్ సఫరింగ్స్ గివ్ గ్లోరీ. ఏమో అది పెట్టారు, అది ఆడపోతే ముందు పెట్టాలి, ఇప్పుడు పెట్టారు. నేను మొహానికి నాకు చెప్పినట్టు యాక్షన్ పెట్టి మొహంలో కూర్చున్నాను. అలా సంసారం పట్టడానికి ఇంకొక ఇంగ్లీష్ మాట దానికే ఒకటి యాడ్ చేస్తానండి. క్రాస్ ఎలోన్ గివ్స్ క్రౌన్. సిలువ ఒక్కటే జీవ కిరీటాన్ని ఇస్తుంది. అండ్ సఫరింగ్స్ ఎలోన్ గివ్ గ్లోరీ టు దట్ క్రాస్. And each and every suffering on the cross, each and every suffering at the cross, each and every suffering for the cross, each and every suffering on the cross, లేదు, ఈ all the sufferings for Christ will give us a matchless glory to the crown that we will get in the heaven. That is the advantage of carrying the crown. సిలువలో సిలువ యేసు ప్రభు కోసం మనం పొందేటువంటి ప్రతి శ్రమ, ఎన్ని శ్రమలైతే అన్ని శ్రమలు దేవుడి లైక్ డైమండ్స్ ఆర్ జ్యువెల్స్ ఇన్ దట్ క్రౌన్. ఏ ఒక డైమండ్ ఏ విధంగా తడతడ మెరిసిపోతూ అంతిమ వరకు నేను కాపాడుకుంటున్నా, నా కొరకు ఏమున్నాను నేను అదే అట్టల్లా చేసి కిరీటం. ఆ కిరీటంలో ప్రతి శ్రమ కూడా ఒక డైమండ్ లాగా తడ 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 దగ 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 మెరిసిపోయేటువంటి మహిమ ఎప్పుడు కలుగుతుంది ఆ కిరీటానికి అంటే, నువ్వు సిలువ ద్వారా శ్రమలు పొందితే కలుగుతుంది. ఆ సిలువ కూడా యేసు ప్రభు కోసం అయితేనే నీకు ఆ మహిమ కలుగుతుంది. అటువంటి మహిమ కలిగినటువంటి కిరీటాన్ని ఆ సిలువ ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. దేవుడి ప్రతి మాటలు ఆయన మరి ఒకసారి మీ అందరూ నా యొక్క వందనాలు, నమస్కారం. సమస్త జ్ఞానం సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావాలంటున్నాను.